ప్రోగ్రెస్ ఎలా ఉందో ఎవరికి వాళ్ళు చెప్తారా? ఈ సంవత్సరంలో ఎలా చేశారు, లేదు ఈ 6 నెలల్లో ఏం చేశారు, ఎవరి ప్రోగ్రెస్ వారు చెప్పండి. ఎలా ఉన్నారు? అందరికీ కామన్ క్వశ్చన్ ఒకటే, ఎలా ఉన్నారు? తక్కువ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళని కాపీ పేస్ట్ చేయదు. ఈ ఉపదేశం లేక ముందు ఎలా ఉన్నారు, ఈ ఉపదేశం తర్వాత ఎలా ఉన్నారు, అది ఎలా ఉన్నారంటే అర్థం. ఎవరు మాట్లాడరా? అందరూ సైలెంటేనా? వరుసగా పిలవమంటారా స్వామి? ఎవరో ఒకరు చెప్తూ ఉంటే స్టార్ట్ విత్ ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. ఏమన్నా 10 మంది బ్రో మధ్యలో దృష్టి నిలబడుతుందండి, కానీ నిలకడగా ఉండడం లేదు. అప్పుడప్పుడు పడుతుంది, కానీ ఈ స్వప్నంలో అప్పుడప్పుడు స్ఫురణ వస్తుంది, కానీ అది కూడా నిలబడ్డా ఉంది స్వామి. అంటే కానీ ఈ మంత్రము జరుగుతూ ఉన్నది, ఏదైనా బలంగా ఏదైనా జరిగినప్పుడు అక్కడ మాత్రం కింద పడిపోతూ ఉన్నాను. అది మాత్రం అలా జరుగుతుంది. కానీ ఇంత ముందుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది బయటికి తెలుస్తుంది, లోపలికి తెలుస్తుంది, ఎక్కువగా లోపల తెలుస్తూ ఉంటాను. అట్లా ఉందన్నమాట. అలా బాగుంది. కాకపోతే అంతర్ముఖం అంటే ఇంతకుముందు ఏదో ఊహించామని, కానీ ఇప్పుడు తెలుస్తూ ఉంది. అంతర్ముఖం ఇంతకుముందు ఏదో ఊహించేవాడిని, కానీ అదే కరెక్ట్ అనుకునేవాడిని. లేదు, కానీ ఒక ఆధారం దొరికి అందులో ఉండగలుగుతున్నాను. స్థలంలో దృష్టి భూమధ్యంలో నిలబడితేనే స్వప్న సాక్షిత్వం వీలవుతుంది, లేకపోతే అవ్వదు. అందుకని ముందు హంస మంత్రంలో మొదటి నియమం ఏమిటయ్యా అంటే, మొదటి పరిణామం లేదా 3వ స్థలంలో భూమధ్యంలో దృష్టి నిలుపుకోవడం. అప్పుడు ఈ హంస మంత్రం చేత సాధించబడవలసినటువంటి 10 స్థితులు ఉంటాయి. ఈ 10 స్థితులలో మొదటి స్థితి పూర్తవుతుంది. ఈ పరిణామం రావాలి అందరూ. మొదటి దశలలోనే ఎక్కువ సమయం పడదు. ఇది వస్తే తర్వాత అంటే ఇది ఎటువంటిదయ్యా అంటే తామర పువ్వు విచ్చుకోవడం లాంటిది. ఎట్లా విచ్చుకోవడం ఎప్పుడన్నా చూసారు ఎవరైనా? రాత్రి కూడా తామర పువ్వు ముడుచుకుపోతుంది, పొద్దున సూర్యోదయానికల్లా విచ్చుకోవడం. కానీ హంస మంత్రం ఉన్నవాళ్ళు సూర్యోదయా పూర్వమే బ్రహ్మ ముహూర్తానికి తప్పక లేవాలి. అలారం పెట్టుకునేస్తున్నారో అలారం మానేసి లేస్తారో, తెల్లవారుజామున 4 గంటలకల్లా ఖచ్చితంగా మేల్కోవాలి. మేల్కొని సూర్యోదయానికల్లా మీరు ఒక తామర పువ్వు వలె ఎదురు చూడాలి. ఆ తామర పువ్వు విచ్చుకోవడం కూడా అసలైతే గట్టిగా మాట్లాడితే బయటికి వెళ్ళి చెయ్యాలి. ఆ సూర్యోపాసన బయట బహిరంగంగా కూర్చుని ఆ కొలనులో తామర పువ్వును గమనిస్తూ తనకి ఆ తామర పువ్వుకి అభేద లక్షణాన్ని భావన చేసి అది ఎలా విచ్చుకుంటుందో నువ్వు అలా విచ్చుకుంటావు. అలా మనలో ఈ జ్ఞానం విచ్చుకుంటుంది అన్నమాట. అందుకే అన్ని పద్మాలే, మూలాధార పద్మం నుంచి సహస్రారం కూడా పద్మమే. ఆ పద్మం అనే వికాసాన్ని పొందాలంటే 10 అంతర్గత స్థితులు ఉంటాయి అన్నమాట. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వరుస విచ్చుకుంటాయి అన్నమాట. అందుకని శతపత్ర పద్మము అంటారు. ఏమంటారు? శతపత్ర పద్మం. ఒక్కొక్క వరుసకి 10 ఉంటాయి అన్నమాట. 10 పదులు 100. అలా 100 దళాల ఉన్నటువంటి ఒక పద్మం వలె విచ్చుకుంటాడు. అది సహస్రార పద్మం. మరలా
ఆ 100 దళాలలో ప్రతి దళంలో ఒక 10 అంతర్భాగాలు ఉంటాయి. 10 ఏమో వరుసలు ఉంటాయి, ప్రతి వరుసకి 10 ఉంటాయి, ప్రతి దళంలో మళ్ళా 10 అంతర్భాగాలు ఉంటాయి. అందుకని దానికి సహస్రారం అని పేరు. 1000 భాగములు ఉంటాయి అన్నమాట. 1000 అంటే 1000 అని కాదు, అనంతమని అర్థం. ముందు అసలు ఇట్లా తెలియాలి, ఊహకైనా తెలియాలి. ఊహకి తెలిస్తేనేగా సాధనలో అనుభవం వచ్చింది. ఇలా ఆ 1000 భాగములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క భాగానికి 2.5 శ్వాసలు అర్పించబడదు. అందుకని 2.5 హంసలు అర్పించబడతాయి. ఇవి 1000 దళాలకి. ఒక 1000 హంసలు వీటి మధ్య భాగంలో కర్ణిక దుద్దు ఉంటుంది. అమర పుష్పం మధ్యలో దుద్దు ఉంటుంది. ఆ దుద్దుకి 1000 హంసలు అర్పించబడుతుంది. వెరసి 3500 ఈశ్వర హంస. ఇది సహస్రారంలో జరిగేటటువంటి పని. అయితే ఎవరికైతే ఆ దళముల మీద విహరించవలసినటువంటి అవసరం లేకుండా అనుభవం విధంగా ఉపయోగపడేది ఈ హంస మంత్రం ఉన్న వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి ఏమని చెప్పాలి, సామాన్యంగా ఉపయోగపడే, వాస్తవంగా వాటిని వాడుకోవడం చేత కాదు వాళ్ళకి. కాబట్టి హంస మంత్రం ఉన్నటువంటి వాళ్ళకి వైరాగ్యాలు బలంగా ఉండాలి. ఎంత బలంగా ఉండాలయ్యా అంటే, చెయ్యి కాలుతుందని తెలియక ముందు చెయ్యి వెనక్కి తీసుకోవాలా, కాలిన తర్వాత వెనక్కి తీసుకోవాలా, కాలుతూ ఉన్నప్పుడు వెనక్కి తీసుకోవాలా, ఏది సేఫ్? కాలక ముందు తీసుకోవాలి. వాళ్ళకు ఈ వివేక వైరాగ్యాలు ఉన్న వాళ్ళే అలా తీసుకోవాలి. అడుగడుగున అవసరం, అందుకని వాటికి లోపం ఉండకూడదు. ఇలా దళాల మీద విహరించి మధ్యలో కర్ణికా మధ్యానికి హంస చేరుతుంది. దళముల మీద పని ఉన్నప్పుడల్లా ఈ హంస ఆ కర్ణిక మధ్యంలో నుంచి దళాల మీదకు వెళుతుంది. అలా వెళ్ళి వచ్చినప్పుడు ఆయా దళములందు ఉన్నటువంటి సృష్టి విభాగములు ఎన్ని ఉంటే వాటి ఎన్నో అనుభవాన్ని పొందుతుంది. అది స్థూల ప్రపంచ అనుభవం కావచ్చు, లేదా సూక్ష్మ ప్రపంచ అనుభవం కావచ్చు, లేదా కారణ ప్రపంచ అనుభవం కూడా కావచ్చు. సహస్రారంలో మహాకారణ శరీరం, ఆ మహాకారణ శరీరానుభవం కలగాలన్నా ఈ దుద్దు మీద నుంచి బయటికి వెళితేనే అనుభవం కలుగుతుంది. అన్ని అనుభవాలు ఈ దుద్దు మధ్యలో ఉండగా తనలో లయం అయిపోతాయి. అంతా తనలో అలా బయటికి వెళుతూ లోపలికి వస్తూ ఆ కేవలం దుద్దు మీద మాత్రమే నిలబడి ఉండేటటువంటి సామర్థ్యాన్ని సంపాదించాలి అనుభవంతో, సాధన. అలా ఎవరైతే సంపాదిస్తారో ఇది మూలాధార పద్మం నుంచి ప్రారంభమై సహస్రార పద్మంతో పూర్తయిపోతుంది. మామూలుగా 7 చక్రాల కింద ఇవి లెక్క చెప్పకూడదు. కానీ ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం మధ్యలో ఇంకా 2 చక్రాలు ఉన్నాయి. కాలచక్రం, కర్మచక్రం. ఈ కాలచక్రం జీవుడు పిండాండానికి బ్రహ్మాండానికి మధ్యలో ఉన్న కాలచక్రం. ఇది విశ్వకాల గమనానికి సంబంధించింది కాదు. అవి 7, ఇవి 2 కలిపితే 9. ఈ 9 కాక సహస్రారం పైన మళ్ళా 3 చక్రాలు ఉంటాయి. ఆ 3 సమిష్టి స్థూల శరీరం, సమిష్టి సూక్ష్మ శరీరం, సమిష్టి కారణ శరీరం. ఈ 12 కలిపితే మొత్తం వ్యష్టి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, సమిష్టి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ 6 దాటి వ్యష్టి మహాకారణం, సమిష్టి మహాకారణంలో లయించిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ 12 చక్రాలు దాటినటువంటి వాళ్ళకి.
వాళ్ళు బ్రహ్మరంధ్ర స్థానానికి చేరతారు. బ్రహ్మరంధ్ర స్థానంలో మళ్ళా విభాగాలు, దాని యొక్క అనుభవం వేరుగా ఉంటుంది. హింసుమార చక్రం బ్రహ్మరంధ్ర స్థానంలో ఉంటుంది. దానికి విశ్వకుండలిని అని పేరు. సరే, ఇప్పుడు దాని విషయం పక్కకు పెడితే ప్రస్తుతానికి మీకు బాగా తెలియవలసినటువంటి అంశం జీవహంస, ఈశ్వరహంస, పరమహంస, దాటితే అచలహంస. ఇది హంసకు ఉన్నటువంటి 4 స్థితులు. ఇది మొట్టమొదట పరిణామం ఎలా వస్తుందంటే, బహిర్ముఖమైనటువంటి స్థూల శరీర స్థూల ప్రపంచానుభవములందు ఆసక్తి లేకుండా వెనుకకు మరలుతుంది. అందువలన మీరు బాహ్య వ్యవహారం చేయలేక ఆగిపోతూ ఉంటారు. ఇది మీరు ఆగిపోవడానికి కారణం. పని చేస్తూ చేస్తూ ఆగిపోతారు, ముందే ఆగిపోతారు, మధ్యలో ఆగిపోతారు, చివరిలో ఆగిపోతారు, అసలు పనితో సంబంధం లేకుండా ఆగిపోతుంది. అంటే జీవ వ్యవహారం అంతా జీవహంసతో ముడిపడు. ఆ జీవహంసగా మూలాధారానికి దిగి వచ్చి, మూలాధారంలో 4 దళాలు ఉంటాయి. వ, శ, ష, స అనే 4 బీజాక్షరాల మధ్యలో గమ్ అనేటటువంటి గణపతి బీజంతో మూలాధార చక్రం, సౌమ్య పాడినటువంటి అజపా జపం ఒకసారి అందరూ బాగా వినండి. అవి బాగా దర్శనంలో, అనుభవంలో ఉంటాయి. అలా జరుగుతుంది కాబట్టి వాళ్ళు అవి రాయబడ్డాయి. అందులో ఎక్కడ అక్షర దోషాలు లేకుండా ఉండాలి. చక్కగా అందరూ రోజు అవగాహన చేసుకోవాలి. అంటే ఏ దళంలో హంస ఎలా పరిగెడుతుంది, ఆ పరిగెట్టినప్పుడు ఏ రకమైన దర్శనం కలుగుతుంది, ఆ అధిష్టాన దైవం ఎవరు, ఆ అధిష్టాన దైవం కర్ణికా మధ్యంలో ఉంటుంది. ఆ కర్ణికా మధ్య స్థానంలో ఉన్నప్పుడు కుంభకం అంటాం. అదే ఆ దళాల మీద సవ్యంగా వ్యవహరించేటప్పుడు పూరకం అంటాం. అపసవ్యంగా తిరుగుతుంది మళ్ళా, అప్పుడు రేచకం అంటాం. మామూలుగా అందరూ కూడా పూరకం, రేచకం, కుంభకం అంటే ఏదో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేస్తూ బహిర్ముఖమైనటువంటి శ్వాస ప్రశ్వాసలతో చేసే వాటిని పూరకం, రేచకం, కుంభకం అని సంధ్యా సాధనలో మనం చేయిస్తూ ఉంటాం. ఇది స్థూల ధర్మం. ఇది స్థూల ఇడా పింగళా సుషుమ్నని గుర్తుపట్టడానికి చేసే ప్రయత్నం. ఈ వేదాంత మార్గంలో, జ్ఞాన మార్గంలో కేవలం 1% పనిని మాత్రమే పూర్తయ్యేది చేస్తుంది. 99% పని అవ్వదు. అయితే ఆ 1% కూడా లేకపోతే అసలు మీకు అనుభవమే రాదు. కాబట్టి అన్ని సంధ్యా సాధనలలో దాన్ని చేయమని చెప్తూ ఉంటాం. సమ ప్రాణాయామం. అలా చేయగలిగే సామర్థ్యం ఎవరికైతే వచ్చి పంచాక్షరీ మంత్రమో, షడక్షర మంత్రమో జపం చేయగలిగి 3 గంటలు మీరు స్థిరంగా కూర్చోగలిగేటటువంటి స్థాయికి వచ్చిన నాడు మీరు హంస మంత్రాన్ని పట్టుకుని ఆ హంస మంత్రం ఆధారంగా మీ లోపల జరిగే జీవహంస, ఈశ్వరహంస, అలాగే పరమహంస అనేటటువంటి వాటిని పట్టుకోగలిగి గుర్తించగలిగేటటువంటి స్థాయికి చేరతారు. ఇవి ఎంత బాగా తెలియాలి అంటే అదే మీరు. మీకు దానికి భేదం లేదు. మీ ఉనికి హంసే. ఏ జీవికైనా ఉనికి హంసే. ఆ హంస మీద ఆధారపడే వాడి జీవితం ఉంది. అయితే మానవ దేహం పొందినటువంటి వాళ్లకు మాత్రమే ఈ హంస విజ్ఞానం, దీనిని హంస విద్య అంట, లేదా ప్రాణ విద్య అంట, లేదా దహర విద్య అంట. దీనినే గాయత్రి విద్య, సావిత్రి విద్య, సరస్వతి విద్యగా వేరే పద్ధతులలో కూడా బోధిస్తారు. మహర్షులు ఇలా అనేక రకాలుగా వీటిని అందించారు. తదనుగుణ్యమైనటువంటి ఉపనిషత్తులు కూడా ఉన్నాయి.
సావిత్రి ఉపనిషత్తు, సరస్వతి ఉపనిషత్తు, గాయత్రి ఉపనిషత్తు అని 3 ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో కూడా ఈ హంస అనుభవం ఎలా అనుభవం సంపాదించాలో ఈ విద్యకు సంబంధించిన రహస్యాలు. ఇక బిందు ఉపనిషత్తులని అమృత బిందు ఉపనిషత్తు, నాద బిందు ఉపనిషత్తు, ధ్యాన బిందు ఉపనిషత్తు అని బిందు ఉపనిషత్తులు 3 ఉంటాయి. ఈ 3 ఉపనిషత్తులు బాగా అధ్యయనం చేయాలి. చేస్తే ఆ బిందు మధ్యంలో నిలకడ కలగడం వలన మీరు కర్ణికా మధ్యంలో కుంభక స్థితిలో ఉండిపోతారు. ఆ విద్య లభిస్తే, ఆ అనుభవం వస్తే, ఆ గురు కృప కలిగితే. సాధారణంగా ఎంతమందికో దాదాపు కోట్ల మందికి ఈ హంస మంత్రం సోహం జపం చేసేవాళ్ళు భూమి మీద ఉంటారు. కానీ అందులో శతాంశం 100వ వంతు మాత్రమే అంతరీడా పింగళ సుషుమ్నలో జరిగేటటువంటి స్థితిలో ఉంటారు. ఆ స్థితి అందరికీ కుదరదు, 100వ వంతు వాళ్ళ కుదరదు. ఆ కుదిరిన వాళ్లలో మళ్ళా ఎడా పింగళలో వ్యవహారం చేసే వాళ్లే ఎక్కువ శాతం మంది ఉంటారు. అందులో శతాంశం కుండలిని మేల్కొని సుషుమ్నాస్థ నాడిలో నిలకడ చెందారు. దీనికి మీరేమి యోగ మార్గంలో ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఇదంతా జ్ఞాన మార్గంతో జరిగేటటువంటి పని, రాజయోగ పద్ధతి. కానీ మీకు విక్షేపం ఉండకూడదు, వివేక వైరాగ్యాలు తప్పక ఉండాలి. అంటే మనసుతో ప్రాణాన్ని ఈ క్రమంలో జరుపుతాం. అంతేగాని ప్రాణంతో మనసును నియమించే విధానం యోగ మార్గం, మనసుతో ప్రాణాన్ని నియమించడం రాజయోగ మార్గం. ప్రాణంతో మనసును నియమిస్తే హఠయోగ మార్గం. కాబట్టి హఠయోగానికి ఆత్మ సాక్షాత్కారమే ఆఖరి అవధి. అంటే ఆత్మ సాక్షాత్కార జ్ఞానం పొందడంతో యోగ మార్గం ముగిసిపోతుంది. కానీ ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో ప్రారంభం అవుతుంది రాజయోగం, జ్ఞానయోగం. కాబట్టి మీ అందరికీ ప్రారంభం చెప్పేటటువంటి లక్షణం ఆత్మస్వరూపం. కాబట్టి హంస మంత్రానుసంధానం చేసేటటువంటి వాళ్ళు ఆత్మభావంలో నుంచి జారిపోకూడదు. ఏ పనైనా చేయవచ్చు, చేయకపోవచ్చు. ఆ పని ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. కర్తవ్యం నెరవేరవచ్చు, నెరవేరకపోవచ్చు. నీ ప్రాథమిక కర్తవ్యం బిందు మధ్యంలో నిలకడ చెందటం మాత్రమే అని ఈశ్వర అనుశాసనం. ఈ సృష్టిలో ఈశ్వర అనుశాసనం మించినటువంటిది లేనే లేదు. నాకు ప్రస్తుతం నెట్ క్షీణించింది, అంటే వైఫై లేదు, సిమ్ నెట్ మీద మాట్లాడుతున్నాను. 90% అయిపోయింది. కాబట్టి మా శ్రీమతి గారి ఏదైనా నెట్ ఉంటే దాంట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫోన్ నాకు హాట్స్పాట్ స్టేట్ చేయండి. ఇలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇది హంస మంత్రానుసంధానం. వివేక వైరాగ్యాలు ఉండాలి. ఆత్మభావంలో నుంచి తప్పుకోకూడదు. కర్ణికా మధ్యంలో నిలబడి ఉండాలి. బయటి దళాల మీద వెళ్ళేటటువంటి వ్యాపారం, వ్యవహారం ఉండకూడదు. ఆ వ్యాపారం, వ్యవహారం గనక ఉన్నట్లయితే మీరు ఎప్పటికీ కర్ణికా మధ్యంలో నిలకడ చెందలేరు. అలా చెందకపోతే మీరు జీవహంస, ఈశ్వర హంస, పరమహంస అనేటటువంటి నిర్ణయాన్ని పొందలేరు. ఇది జాగ్రత్తగా మీరు పట్టుకోవలసినటువంటి అవసరం. అర్థమైందండి అందరికీ? ఈ సృష్టిలో అన్నింటికంటే బలవత్తరమైనది ఈశ్వర అనుశాసనం. ఆ ఈశ్వర అనుశాసనానికి లొంగి కేవలము బిందు మధ్యంలో దృష్టి నిలబెట్టి
బిందు మధ్యంలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వం అనుభవానికి వచ్చేటట్లుగా జీవించడమే ఈ జన్మలో మీకు లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఏమరుపాటు అయ్యేటట్లుగా చేస్తుంది అమ్మవారు. అంటే మీరు మరచిపోతారు. ఎలా తగిన ప్రారబ్ధ బలంతో ఒక సంఘటనలు మీ జీవితంలో ఏర్పడు. అమ్మో అది లేకపోతే నేను ఉండలేను, నా జీవితం ఆగిపోతుంది, భోజనం ఉండదు, ఆశ్రయం ఉండదు, అలా ప్రమాదం, కుటుంబం ఉండదు, ప్రపంచం ఉండదు, చేయడం కుదరదు, ఇప్పుడున్న పరిస్థితులలో అలా చేస్తే నా బాధ్యతలన్నీ నేను మర్చిపోయినట్టు అవుతుంది. ఇలాంటి భావములన్నీ ప్రారంభం వలన కలుగుతాయి. కలిగేటట్లుగా చేస్తుంది ఎవరు? అమ్మవారు. అలా చేసినప్పుడు మీరు వివేక వైరాగ్యాలను ఎలా ఉపయోగిస్తారో చూస్తాడు అయ్యవారు. మీరు గనక సాధన పూర్వకంగా జీవిస్తూ వివేక వైరాగ్యాలను ఉపయోగిస్తే అప్పుడు అయ్యవారు అమ్మవారికి చెప్తారు, ఇగో వాడు నా క్యాండిడేట్, వాడు నా మనిషి, కొద్దిగా తలుపు తెరువమ్మా, తెర తీయమ్మా అని అమ్మవారికి చెప్తాడు. అమ్మవారు అయ్యవారి మాట మాత్రమే వింటారు, మన మాట ఏం వినరు. ఈ సత్యం అందరికీ తెలియదు. భక్తి భావంతో ఉన్నటువంటి వాడికి సులభంగా పలికేది అమ్మ. జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడికి అత్యంత కఠినమైనటువంటి స్థితులలో పలికేది అమ్మ. ఎందుకని అంటే ఈ జ్ఞాని లోకోత్తరమైన ఆదర్శం కలిగి ఉంటాడు. వజ్ర సమానమైన పరీక్షలు ఎదుర్కోవడానికి సిద్ధపడ్డవాడే జ్ఞాని. అలా అమ్మవారు మనల్ని శివజ్ఞాన ప్రదాయిని కాబట్టి ఈశ్వరుడితో సమానమైన స్థితి ప్రాప్తింపజేస్తుంది బిందు మధ్యంలో. ఆ బిందు మధ్యంలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగ స్థితి కలిగేటట్లుగా చేస్తుంది అమ్మవారు తెర తొలగిస్తే. అమ్మవారు తెర తొలగించడం అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ని పరిస్థితులు వస్తాయి, ఎన్ని వచ్చినా నువ్వు కదలక ఊరక ఉంటే, సాక్షిగా ఉంటే, బిందు మధ్యంలో నిలకడ కలిగి ఉంటే, అక్కడ భౌతికమైన పరిస్థితులు ఏవైనా కావచ్చు, అవే వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. నువ్వేం చెయ్యక్క, ఈ పని నువ్వు సామాన్యంగా చేస్తే చేసినట్లు నటించినా చాలు, నటించక్కర్లా, ఆ సందర్భంలో అక్కడ ఉంటే చాలు, అంతే, అంతకు మించి ఏం అవసరం. అలా జీవనం సాగిపోతుంది. అందరూ ఏదో మాట వరస కంటూ ఉంటారు, అంతా పరమాత్మ మీదే కదండి, అంతా ఈశ్వరుడి మీదే కదండి, ఆ ఈశ్వర అనుగ్రహం మీద ఆధారపడ్డమే కదా అంటాడు. అనడం వేరు, ఉండడం వేరు. ఈ హంస మంత్రోపదేశం ఉండి బిందు మధ్యంలో నిలకడ కలిగిన వాడు 100కు 1000 పాళ్ళు ఉంటాడు. అలాగా వాడి కోసం వాడు ఏది చేసుకోక్కర్లేదు. ఏమీ వాడు చేయకపోయినా వాడి జీవితం సాగిపోతుంది. ఎవరో సృష్టిలో ఉంటాడు తగినవాడు, వాడొచ్చి చేసి పెడతాడు, అంతే. ఈ హంస మంత్రోపదేశం కలిగినటువంటి వాడికి జీవేశ్వర ఐక్యం జరుగుతుంది బిందు మధ్యంలో అని ఈ ఉపదేశం యొక్క ఫలితం, ప్రయోజనం. ఎప్పుడయ్యా అంటే మీకు పూరకం తర్వాత కుంభకంలో అయినా పట్టుండాలి, లేదా రేచకం తర్వాత కుంభకంలో అయినా పట్టు, ఏదో ఒక దాంట్లో ఉండాలి. ఇది మీకు స్వానుభవంతో వస్తుంది, సాధనా బలంతో వస్తుంది, నిర్ణయంగా నిలకడగా ఉండడం వలన వస్తుంది. మిగిలిన వాటి వల్ల రాదు. పూర్ణ వైరాగ్యం, పూర్ణ వివేకం ఉండాలి. అలాంటి వాళ్ళకే ఇది సాధ్యం. ఎవరైతే బిందు మధ్యంలో నిలకడ చెందుతారో వాళ్ళకి ఆత్మజ్ఞానం కరతలామలకం అయిపోతుంది.
ఎంత సులభమైపోతుంది, ఎంత సహజమవుతుందయ్యా అంటే వాడు ఏ ప్రయత్నం చేయక్కర్లేదు, వాడికి ఏ సాధన అవసరం లేదు. ఏ సాధన అవసరం లేని దశకి చేరుకుంటాడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో. అక్కడ మేలుకొల్పు అమ్మవారు అయ్యవారు కలిసి అర్ధనారీశ్వరులై నీకు నాకు భేదం లేదు అనేటటువంటి ఆత్మజ్ఞాన స్థితిలో మేల్కొల్పుతారు. అదే జీవేశ్వరై. ఇది సహస్రార మధ్యంలో ఉన్న కర్ణికా మధ్యంలో జరిగేటటువంటి నిర్ణయం. అక్కడి దాకా వెళ్ళిన వాడికి ఇది సాధ్యం. అక్కడ 1000 హంసలతో సరిపెట్టుకోవాలి. అంటే రోజుకి 25,000 హంసలు జరిగేటటువంటి స్థితి నుంచి 1000 హంసలు జరిగితే మొత్తం సరిపోవాలి. అన్ని పనులకి సరిపోవాలి. అన్ని పనులకి సరిపోవాలంటే కేవలం బిందు మధ్యంలో ఉండడం, ఆత్మానుభవంలో ఉండడం ఒక్కటే వాడి పని. మిగిలినవేవి వాడి పనులు కావు. బహిర్ముఖ వ్యవహారానికి సంబంధించింది నిమిత్త మాత్రంగా ఏదో తింటాడు, ఏదో ఉంటాడు అంతే. ఉన్నాడో లేదో తెలియకుండా ఉంటాడు. వాడిని ఎవరు ఇంట్లో గాని బయట గాని ప్రపంచంలో గాని కుటుంబంలో గాని వాడు ఉన్నాడని ఎవరు లెక్కేసుకోరు. అందరూ వాడిని వదిలేస్తారు. ఎందుకనంటే వాడి వల్ల ఏం ప్రయోజనం లేదురా బాబు. ఎప్పుడూ ఓ దగ్గర రాయిలాగా కూర్చుని ఉంటాడు. అది కదలకూడదు. హానో రచలం ధ్రువం వాడే. ఎందుకని అంటే మరి ఆ దుద్దు మధ్యంలో నుంచి పక్కకు కదలడు. మూలాధార పద్మం నుంచి సహస్రహార పద్మం వరకు కూడా వ్యాపించినటువంటి ఒకే ఒక నాడి సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి లోపల చిత్రిణీ నాడి, వజ్రిణీ నాడి అని కూడా ఉంది. ఆ రెండు దాటితే ఈశ్వర హంస ప్రవేశం వస్తుంది. ఈ వజ్రిని చిత్రిని దాటకపోతే రాదు. ఇవి దాటేటప్పుడు వాసనాక్షయం సంభవిస్తుంది. అధిగమనం జరగడం అన్ని కూడా గురువు అనుగ్రహంతో పక్కనే ఉండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి గురువుని విడవకుండా వెళ్ళిపోవాలి. ఆగకుండా వెళ్ళిపోతే హంసతత్వం మొత్తం 1 సంవత్సరంలో పూర్తయిపోతుంది. ఇది ఉత్తమోత్తమం. వీడు సత్శిష్యుడు. 1 సంవత్సర కాలంలో అయిపోతుంది. వాడిగా శృంగాటకం పైనే ఉంటాడు కానీ కిందకి దిగడు. శృంగాటకం అంటే ఇది గొంతుని శృంగాటకం అంటారు. ఇక్కడ మీరు ముట్టుకుంటే ఉబ్బెత్తుగా తగులుతుంది. కంఠస్థానంలో విశుద్ధ చక్రం దగ్గర ఉంటుంది. దీనికి పైనే ఉంటాడు కానీ కిందకి రాడు. అలా శాశ్వతంగా ఈ శృంగాటకం అనేటటువంటి ద్వారం మూసుకు, అలా మూసుకుపోయిన వాడు సహజ సమాధినిష్ఠుడు అవుతాడు. సహజమైనటువంటి ధ్యానంలో ఉంటాడు. సహజమైనటువంటి జ్ఞానంలో ఉంటాడు. సర్వదా ఆత్మనిష్టలో ఉంటాడు. ఈ శృంగాటకం దాటి కిందకి అనాహతంలోకి వస్తే తప్పక జీవహంసలు పనిచేస్తాయి. జీవహంసలు పనిచేస్తే తప్పక జీవ వ్యవహారం, త్రిగుణాత్మకమైన జీవ వ్యవహారం ఏర్పడుతుంది. అది ఏర్పడితే తప్పక వాసనాత్రయం ఏర్పడుతుంది. అది ఏర్పడితే తప్పక పునర్జన్మ ఏర్పడుతుంది. అందుకని హంస మంత్రోపదేశం చాలా విలువైంది. దీనికే సోహం ధ్యానం అనే పేరుతో కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకింత లోతుగా తెలియదు. అందువలన ఎవరైతే మెలకువ కళా నిద్రలను దృష్టి భూమధ్యంలో నిలుపుతారో, సర్వదా ఈశ్వర హంస మీదే దృష్టి పెడతారో, సహస్రార మధ్యంలో దృష్టి పెడతారో, నిలబడుతుందో వాళ్ళు మాత్రమే శృంగాటకాన్ని దాటుతారు. మిగిలిన వాళ్ళు దాటాలి. ఇది జ్ఞాన మార్గంలో కాకుండా ఇతరత్ర యోగ మార్గాలలో కూడా ఒక సిద్ధులుగా కూడా ఉంటుంది. దీన్ని లంబికా శివయోగ సిద్ధి అంటారు.
అయితే రాజయోగంలో వాటితో ఏం పని లేకుండానే సహజంగా చేరిపోతాడు. ఎప్పుడు చేరతాడంటే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహతములందు అవ్యవహారిగా ఉండాలి. వాటి యందు ఏ రకమైన వ్యవహారంలో కూడా నీకు ఆసక్తత ఉండకూడదు. అక్కడ ఏ రకంగా వస్తుందయ్యా అంటే ఈ స్వీయ ప్రారంధం చేతైనా వస్తుంది, లేదా సమాజగతమైనటువంటి పరీక్షా ప్రారంధం చేతైనా వస్తుంది. ఏదో ఒక సందర్భంలో పాల్గొంటారు. ఆ పాల్గొన్నప్పుడు ఏదో ధర్మలోపమో జ్ఞానలోపమో ఏదో జరుగుతుంది, జరిగేటట్లుగా అక్కడ ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు స్పందిస్తావు. దాన్ని స్పందించి దాని చేత ప్రభావితమై కదిలి భూమధ్యంలో నుంచి దాటి అనాహతంలోకి కిందకు వచ్చేస్తాం. అది సామాజిక బాధ్యతగా కూడా కనబడుతుంది, ధర్మానికి సంబంధించిన బాధ్యతగా కూడా కనబడుతుంది. కానీ పరమాత్మ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పేటప్పుడు శ్రేయాన్ స్వధర్మో విగుణ. జ్ఞాని ఎవడైతే ఉంటాడో ఈ రాజమార్గంలో, ఈ జ్ఞానయోగ మార్గంలో, రాజయోగ మార్గంలో ఉన్నవాడు అక్కడ ఏమీ చెయ్యకపోవడమే వాడి ధర్మము, స్పందించకపోవడమే వాడి ధర్మము, కేవల సాక్షిగా ఉండటమే వాడి ధర్మము. అది బహిర్ముఖంలో ఉన్నటువంటి వాళ్ళు చూసి దాన్ని విగుణ అధర్మం అని అనవచ్చు, అన్యాయం అని కూడా అనవచ్చు, లేదా ఇంకే పేరైనా కూడా పెట్టవచ్చు, ఎలా అయినా స్పందించవచ్చు. వాడికే సంబంధం లేదు. ఎందుకని వాడు కేవలం కైవల్యం మీద మాత్రమే దృష్టి పెట్టినవాడు. అలా కైవల్యం మాత్రమే నా లక్ష్యం అన్నవాడికే ఈశ్వర హంసలో ప్రవేశం వస్తుంది, లేకపోతే రాదు. అలా గనక ఏ సందర్భంలో అయినా కానీ మీరు కైవల్యం మాత్రమే నా లక్ష్యం అనేటటువంటి నిర్ణయంగా ఉండలేకపోతే భూమధ్య స్థితిలో నుంచి అనాహతంలోకి తిరిగి వచ్చేస్తారు. ఒక్కొక్కప్పుడు ఆ జన్మాంతం తిరిగి రావలసినటువంటి పరిస్థితిగా అయిపోతుంది. ఎవరు ఈ శరీరం పడిపోయే వరకు కూడా తిరిగి మిమ్మల్ని పై స్థితిలో నిలబెట్టలేరు. అలాంటి పరిస్థితులు కూడా ఈ మార్గంలో ఉంటాయి. అంటే వచ్చే పరిణామాలన్నీ అది పురోగమనమైన తిరోగమనమైన శాశ్వతమైన పరిణామాలుగా వస్తాయి. తాత్కాలికంగా రావుడు, అడిగినా అట్టాగే పడతాడు, లేచినా అలాగే లేస్తాడు. అందుకని దీనిని అసిధారా వ్రతం అంటారు. కత్తి అంచు మీద తెగకుండా నడవటం సమానమైనటువంటిది. వాళ్ళు తెగితే ఇంకా నడవలేడుగా. అలాగే ఈ సుషుమ్నా మార్గంలో, అంతర సుషుమ్నా మార్గంలో నిలకడ చెందటం అసిధారావ్రతమైనటువంటి. అందుకే అందరికీ హంసమంత్రం ఇవ్వడం కుదరదు. నాకు 200 మంది 1000 మంది శిష్యులు ఉన్నారండి, అందరికీ హంసమంత్రం ఇచ్చేసారండి అంటే అది ఊరికే ప్రయోజనశీలం కానటువంటి పద్ధతి. అధికారులైన వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు, ఇలా ఉండగలిగినటువంటి వాళ్లకు మాత్రమే ఇది ఉచితమైనటువంటి పద్ధతి, అందరికీ వీలు కాదు. చిన్న చిన్న అంశాలలోనే బాధపడి జారిపోయిన వాళ్ళు నా ఎరుకలో అనేక మంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హంస మంత్రం ఉన్నటువంటి వాళ్ళు నిరంతరాయంగా అమ్మవారి పరీక్షకు గురవుతూ ఉంటారు, ప్రకృతి పరీక్షకి గురవుతూ ఉంటారు, నిరంతరాయంగా వచ్చి పట్టిపోతూ ఉంటారు. రాకపోతేనే మీ పరిణామం ఆగిపోతుంది. విపరీత పరిస్థితులు ఎప్పుడూ రావాలి. ఎంత రావాలయ్యా అంటే వాసనాక్షయం పూర్ణంగా అయిపోయేటంత. ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు.
ఆ జన్మాంతరంగా మనకు సంక్రమించినటువంటివన్నీ వాసనలే. అవి మొత్తం ఈ యోగాగ్నిలో, ఈ వైరాగ్యాగ్నిలో దహించబడాలి. ఈ హంసమంత్ర ప్రభావం చేత, ఈ సాధనా బలం చేత, కుంభకంలో నిలబడి ఉండడం చేత మీకు యోగాగ్ని, వైరాగ్యాగ్ని లభిస్తుంది. అమ్మవారు దక్షయజ్ఞంలో తన శరీరాన్ని యోగాగ్నితో దగ్ధం చేసి, శరీరాన్ని సంకల్ప మాత్రం చేత అట్లాగా యోగాగ్నిలో దగ్ధం చేయగలిగేటటువంటి సామర్థ్యం లభిస్తుంది. దీనివల్ల వేదవతి త్రేతాయుగంలో అలా యోగాగ్నితో తన శరీరాన్ని దగ్ధం చేసి, అలాగే సీతమ్మ వారు ఈ యోగాగ్ని స్వరూపురాలు. అందుకే ఆవిడ అయోనిజ. అయోనిజులే జన్మించిన వారందరిలో ఈ యోగాగ్ని సహజంగా ఉంటుంది. ఎవరిలో అయితే ఈ యోగాగ్ని ఉంటుందో వాళ్ళని స్థూలమైన అగ్నిస్వరూపం ఏమీ చేయలేదు. అలాగే అగ్నిస్తంభన విద్య ద్వారా కూడా ఈ యోగాగ్నిని సంపాదిస్తారు, సిద్ధిగా కూడా. కానీ రాజయోగ మార్గంలో వీటితో పని లేదు, అంటే వీటిని వాడకూడదని అర్థం. ఎన్నో అతీతమైన శక్తులు ఈ హంస మార్గంలో మీకు కలుగుతాయి. కానీ ఏ ఒక్క శక్తిని వాడరాదు. వాడితే అది మీ వ్యక్తిగతానికి కానీ, లేదా మీ కుటుంబానికి కానీ, లేదా ప్రపంచానికి కానీ, మీరు ఆ స్థితి వరకే ఆగిపోతారు ఈ జన్మకి. ఇది మరిచిపోకూడదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ మాట 1000 సార్లు చెప్తా ఉంటా. అందరూ అనుకుంటా ఉంటా చెప్పిందే చెబుతున్నాడు. చెప్పిందే చెప్పడం కాదు, ఈ లోపల ఉన్న హంసకి చెప్తున్నాడు, నీకు చెప్పటం. గురువు సరాసరి హంసకు బోధించగలడు, ఎందుకంటే ఆయన సాక్షాత్తు హంసస్వరూపుడు. మహావిష్ణువు హంసావతారం ధరించి వచ్చి హంసోపనిషత్తు చెప్పాడు. ఈ హంసోపనిషత్తు కూడా చదవాలి. అలాగే త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తు, యోగ శిఖోపనిషత్తు అని ఇంకా 2 ఉన్నాయి. ఇవి కూడా చదవాలి. ఇవన్నీ అధ్యయనం చేస్తే ఒరిగేదేమిటి? ఈశ్వర హంసగా మీరు నిలకడ చెందవచ్చు, ఆ పరిజ్ఞానాన్ని పొందవచ్చు. ఇవన్నీ గురు సన్నిధానంలో అధ్యయనం చేయాలి. మీ అంతటా మీరు చదువుకుంటే అవి అర్థమయ్యేది, వాచ్యార్థంగా కూడా అర్థం అవుతుందో లేదో చెప్పలే. గురువు ప్రత్యక్ష సన్నిధానంలో గాని, లేదా గురువు హృదయంలో మీకు స్థానం ఉంటే అప్పుడు మీరు ప్రత్యక్షం కిందే పరిగణించబడదు. మీ హృదయంలో గురువు ఉంటే ప్రత్యక్షం కాదు, అది పరోక్షం. కాబట్టి గురువు హృదయంలో కనుక మీకు స్థానం ఉండి 24 గంటలు మీరు నిద్రపోవడం కూడా గురువు హృదయంలో నిద్రపోగలగాలి, అక్కడే ఉండి చేయగలగాలి సమస్తం. అలా ఉన్నటువంటి వాళ్ళకి గురువు ప్రత్యక్షమై ఉంటాడు కాబట్టి, అనుసంధానపడి ఉంటాడు కాబట్టి, ఎక్కడ ఉండి చదివినా, ఎక్కడ ఉండి అధ్యయనం చేసినా ఆ ప్రత్యక్షమైన దర్శనం కలిగేస్తుంది. అధ్యయన కాలంలోనే దర్శనం వచ్చేస్తుంది. ఆ దర్శనంతో ఆ పరిణామం పూర్తయిపోతుంది. పూర్తయిపోయి గమ్యం చేరిపోతాడు. ఎక్కడికక్కడ గమ్యం ఉంటుంది. ఎందుకని మూలాధారంలో ఆ 4 దళాల మీద పరిగెట్టుకెళ్ళి వస్తే క్రియాశక్తి బలంగా పనిచేస్తూ, మూలాధారం స్వాధిష్టానం మధ్యలో క్రియాశక్తి, స్వాధిష్టానం మణిపూరకం మధ్యలో ఇచ్ఛాశక్తి ఉంటుంది, మణిపూరకం అనాహతం మధ్యలో జ్ఞానశక్తి ఉంటుంది, అనాహతం విశుద్ధం మధ్యలో ఆదిశక్తి ఉంటుంది, విశుద్ధం ఆగ్నేయం మధ్యలో పరాశక్తి. ఆయా పంచశక్తులు తెర తొలగిస్తేనే
ఆయా అధిష్టాన ఈశ్వర పదాన్ని మీరు చేరగలరు. ఆ ఈశ్వరుడు మూలాధారంలో గణపతిగా, ఆ తరువాత బ్రహ్మగ్రంథిగా ప్రజాపతిగా, ఆ తరువాత విష్ణు గ్రంథిగా విష్ణువుగా, ఆ తరువాత రుద్రగ్రంథిగా రుద్రుడుగా, ఆ తరువాత విశుద్ధ చక్రంలో మహేశ్వరుడుగా, ఆజ్ఞాచక్రంలో సదాశివుడుగా పిలువబడతారు. ఒక్కడే ఈశ్వరుడే. అందుకని ఈ మొత్తం కలిపితే, ఆ అధిష్టానం అంతా కలిపితే ఏకం సద్బ్రహ్మ. అది సహస్రార మధ్యస్థానంలో ఉంటుంది. ఎవడైతే సహస్రార మధ్యస్థానంలో 1000 హంసలతో, ఈశ్వర హంసతో కుంభక స్థితిలో ఉండి అన్నింటినీ సరిపెట్టుకోగలిగినటువంటి జీవనానికి చేరతాడో వాడు పరమహంస అవుతాడు. సహస్రారంలో ఉన్నటువంటి 1000 దళముల మీద తిరిగేటప్పుడు ఈశ్వర హంస కావు. వెనక్కి విరమించి రుద్దు మీదకి చేరుకుంటే ఆ పరమహంసకి అర్హత పొందవచ్చు. పరమహంస అయినటువంటి వాడు 1000 హంసల వ్యవహారాన్ని విరమించి హంస తెగిపోయినటువంటి స్థితిలో ఉంటాడు. వాడికి హంస సంచారం అవసరం లేదు. అలా హంస సంచారం అవసరం లేనటువంటి, కదలిక లేనటువంటి స్థితిలో దుద్దు మధ్యంలో పరమాత్మ ఉంటాడు. బిందు మధ్యం పరమాత్మ యొక్క స్థానం. నాద బిందు కళలు ఆ పరమాత్మ యొక్క సంకల్పంలో భాగం. ఆ పరమాత్మ స్థానంలో తానుండి కేవల సూర్యప్రకాశం వలె ఉండి ఆ నాద బిందు కళలు తనలో లయించేటటువంటి అనుభవాన్ని పొందుతాడు, పొంది మీరుతాడు. అంది పొంది మేరవలయురా జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం అధిగచ్చతి. అలా ఎవరైతే చేరారో వాళ్ళు పరమహంసలు అవుతారు. పరమహంస అయినటువంటి వాడికే మహావాక్య అనుభవం ఉంటుంది. 4 మహావాక్యాల యొక్క అనుభవ జ్ఞాన నిర్ణయం ఆ పరమహంస స్థితిలో ప్రాప్తిస్తుంది. అంటే వాడేం చెయ్యక్కర్ల, ఆ పరమహంసగా ఉంటే చాలు, వాడికి ఆ బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ఎవరైతే ఈశ్వర హంసల దాకా వస్తారో వాళ్ళకి మహావాక్యోపదేశం చేస్తారు. వాళ్ళ మహావాక్యోపదేశ ప్రభావం చేత ఈశ్వర హంసలు విరమించి 1000 హంసలకు వచ్చి చివరికి హంసని విరమించి పరమహంసగా ఆ పరమహంసే అయమాత్మ బ్రహ్మ. తద్వారా ఏ దేశ కాలమాన పరిస్థితులలో కూడా, ఏ కర్మవశాత్తు కూడా పునః జన్మను పొందడు. దుఃఖరాహిత్యం, వాసనారాహిత్యం, బంధరాహిత్యం పూర్తయిపోతుంది. ఎవరైతే అనాహతం చేరతారో, అక్కడ నిలకడ పొందుతారో వాళ్ళకి దుఃఖరాహిత్యం శాశ్వతంగా కలుగుతుంది. ఆత్యంతిక దుఃఖ నివృత్తి కలుగుతుంది. మరణం చేత కూడా దుఃఖం కలుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి పరిణామాన్ని పొందుతాడు. కానీ అది చాలు. విశుద్ధం దాటి ఆజ్ఞలో గనక స్థిరమైతే అప్పుడు వాసనారాహిత్యం ఏర్పడదు. శాశ్వత వాసనారాహిత్యం ఏర్పడదు. ఏ గుణం చేత గాని, ఏ వాసన చేత గాని, ఏ కర్మ చేత గాని, ఏ సందర్భం చేత గాని, ఏ సంబంధం చేత గాని ప్రభావితం కాదు. ఏ దేశ కాలమాన పరిస్థితులలో కూడా ఇవన్నీ శాశ్వత పరిణామాలు. కానీ అది కూడా సరి. ఎవరితే సహస్రార మధ్యంలో ఉన్న కర్ణికా మధ్యంలోకి చేరతాడు, పరమహంస అవుతాడు, వాడు బంధరాహిత్యంతో ఉంటాడు. వాడు నిత్యముక్తుడు, వాడే జీవన్ముక్తుడు. ఈ పరమహంస మాత్రమే జీవన్ముక్తుడు, మిగిలిన వాళ్ళు ఎవరు కాదు. కాబట్టి ధర్మ మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళకి మూలాధార మధ్యంలో ఉన్నటువంటి కర్ణికయే ఆఖరు. అంతకంటే ధర్మ మార్గం పైకి చేర్చలేదు. అందువల్లే వాడు క్రియాశక్తి ప్రధానంగా ఉంటాడు.
కర్మ మార్గం అంతా క్రియాశక్తి యొక్క ప్రధానం. వీళ్ళకి ముక్తి ఏం చెప్తామయ్యా అంటే స్వాధిష్టానం చేరడమే ముక్తి. అక్కడికి చేరి అక్కడ స్థిరపడిపోతాడు, ఈ అవతలకు వెళ్ళలేడు. త్వామధిష్టాయ అని అక్కడ ఉండిపోతాడు. క్రియాశక్తి చేత చెల్లిస్తాడు అని ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి చేత చెలిస్తూ ఉంటాడు. చాలా మంది సాధకులు, చాలా మంది పండితులు, చాలా మంది వేద విధులు ఈ పరిణామాన్ని పొంది స్వాధిష్టాన చక్రంలో ఉంటారు. అది వాళ్ళకి ఆఖరం ఆ జన్మకి. ఉత్తరోత్తర పరిణామం చెందేటటువంటి అగత్యం ఆసక్తి కలిగితే ఉత్తర జన్మలో పరిణామం కలగవచ్చు. ఇక అనేక మంది సిద్ధులు, వీళ్ళందరూ మణిపూరక చక్రంలో ఉంటారు. అనేక సాధనలు చేసిన వాళ్ళందరూ ఎంతమందో ఉంటారు, కోట్లల్లో ఉంటారు సృష్టిలో. వీళ్ళందరూ సిద్ధులు. ఈ మణిపూరక చక్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా సూక్ష్మ శరీర సిద్ధులు కలిగి ఉంటారు. వాళ్ళకి పంచభూతాలు లొంగి ఉంటాయి. అణిమాధ్యష్ట సిద్ధులు కలిగి కూడా ఉంటారు. అందుకే వాళ్ళు దేవతా సమానులు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం కాగలరు, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ప్రత్యక్షం కాగలరు. ఎంత దూరమైనా ఆ సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేయగలరు. ఎవరి కలలో అయినా వాడు ప్రవేశించగలరు, ఎవరి మనసులలో అయినా ప్రవేశించగలరు, ఎవరి హృదయంలో అయినా కూడా ప్రభావం కాగలరు. అంత శక్తివంతులు ఈ సిద్ధులందరూ కూడా. ఇలాంటి వాళ్ళందరి దర్శనాలు కూడా కలుగుతాయి అవసరమైనప్పుడు. కానీ లక్ష్యం మారకూడదు. జీవన్ముక్తియే లక్ష్యం, పరమహంసయే లక్ష్యం. ఈ స్థిరమైనటువంటి స్థితిలో ఉంటేనే వాళ్ళందరి ఆశీర్వచనం లభిస్తుంది. వాళ్ళందరూ తమతో రమ్మని పిలుస్తారు, చక్కగా వెళ్ళిపోవచ్చు కూడా. 14 లోకాలందు వాళ్ళు వ్యాపించి ఉంటారు. సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు. అందుకని అమ్మవారి మణిద్వీప వర్ణన చదివితే వీళ్ళందరూ అమ్మను సేవిస్తూ ఉంటారు. అమ్మ పంచబ్రహ్మాసనాసీన. ఎక్కడ? సహస్రార మధ్యం. ఇక్కడ శివకామేశ్వరాంక స్థిత సహస్రార మధ్యంలో. మరి మణిపూరకంలోనో అక్కడ చతుషష్ఠి గణ యోగిని గణ సేవిత. 64,000 యోగిని గణాల అమ్మను సేవిస్తూ ఉంటాయి మణిపూరకం. కాబట్టి ఆ 14 సూక్ష్మ శరీర లోకాలు కూడా సమిష్టి సూక్ష్మంలో ఉంటాయి. అక్కడికి ఈ మణిపూరకం నుంచి దారి ఉంటుంది. అలా వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఎన్ని జన్మలకో మళ్ళా తిరిగి మానవులై పుట్టి మరల మిగిలిన శేష ప్రయాణాన్ని పూర్తి చేస్తూ. కాబట్టి ఈ హంస మంత్రం ఇట్లా ప్రతి పద్మంలో, మూలాధార పద్మంలో గనక అక్కడే నిలబడిపోతే వీళ్ళు సాధించలేనటువంటి లక్ష్యం అంటూ ఉంటుంది. ఎంత విశేష లక్ష్యమైనా సరే వీళ్ళ ముందు అల్పమే. ఎందుకని అంటే క్రియాశక్తి స్వాధీనమై ఉంటుంది. స్వాధిష్టానం దాటి మణిపూరకానికి వచ్చేసాడా వాడు క్రియ చేయవక్కర్లేక. ఇచ్ఛాశక్తి, వాడి ఇచ్ఛాశక్తి ఎంతమందినైనా కదిలించగలుగుతుంది. 1000 మందిని కదిలించగలుగుతుంది, 1,00,000 మందిని, 1,00,00,000 మందిని కూడా కదలచగలదు. అంత బలమైన ఇచ్ఛాశక్తిని కలిగి ఉంటాడు. అందుకే వీళ్ళని స్వప్న సిద్ధులని, సంకల్ప సిద్ధులని పిలుస్తూ ఉంటారు. సత్యసాయి బాబా వారు ఇలాంటి ఇచ్ఛాశక్తిని ఎన్నిసార్లు ఉపయోగించారు. సంవత్సరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిపోతుంది లోక కళ్యాణం కోసం. అంటే కొబ్బరికాయ కొట్టారు అంటే అయిపోయింది. తగిన వాళ్ళందరిలో ఆ ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది, వాళ్ళని మేలు కలుపుతుంది, పరిగెట్టిస్తుంది, పని అయిపోయేట్టు చేసేస్తుంది. ఆయన ఏం చెయ్యక్కల, ఆయన ఒక్క ఇటుకరాయి కూడా తీసి పక్కన పెట్టాలి. ఆయన ఎందుకు పెట్టాలి? అయితే వారు పరమహంస, పుడుతూనే పరమహంసగా పుట్టారు. అంటే పరమహంస ఎక్కడ దాకైనా రాగలడు అవసరమైతే, లోక కళ్యాణ నిమిత్తం. సహస్రార మధ్యంలో హంసని వినియోగించకుండా పరమహంసగా ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడు లోక కళ్యాణ నిమిత్తం మూలాధారానికి కూడా రాగలడు, ఇంకా బయటికి కూడా రాగలడు. ఏ
పద్మ మధ్యంలో నీకు శాశ్వత స్థానం ఏర్పడిపోతే దాని వర్ణాన్ని బట్టి నీ చుట్టుపక్కల ఆరా ఏర్పడుతుంది. అందుకని వాటిలో వర్ణం కూడా చెప్తారు. ఆ వర్ణం ఏమిటంటే నీ ఆరా అలా కనబడుతూ, అది దాని అర్థం. మిమ్మల్ని చూసినప్పుడు ఆ ఆరాతో కనబడతారనమాట. అందుకని బాబు వీడియో ఆన్ చేసుకోండి ఆయన అని తెలుగులో చెప్పేది. నా వీడియోతో ఈయనకేం పని అందరూ అనుకుంటూ ఉంటాం. నిన్ను చూడరు, నీ రూపలావణ్యాలతో అక్కడ ఏం పని, వాటికి ఏం పని లేదు. నువ్వు ఏ వర్ణంలో ఉన్నావో కనబడిపోతావు అక్కడ. దాన్ని బట్టి నీ తెలివి ఎక్కడుంది, నీ హంస ఎక్కడ పనిచేస్తుందో నువ్వు చెప్పకనే తెలుసుకోవచ్చు. ఎవరైతే పరమహంసగా ఉంటాడో అతనిలో నుంచి బ్రహ్మకళలు సహజంగా షోడశ కళా ప్రపూర్ణుడుగా వెలిగిపోతూ ఉంటాడు. పూర్ణచంద్రుడుగా గాని సూర్యుడుగా గాని వెలిగిపోతూ ఉంటాడు. రెండు రకాలు సత్యం. అలా వెలిగిపోయేవాడికి ప్రత్యేక ఆకర్షణ ఏమీ అవసరం లేదు. వాడు చూడగానే అందరూ పరిగెట్టుకొచ్చేస్తారు. ఎందుకని అందరిలో ఉన్న హంస ఆ కళ చేత ఆకర్షించబడుతూ, హంసకి కళకి భేదం లేదు. అందుకని పరమాత్మ విభూతి యోగంలో ఈ సృష్టిలో అన్ని జీవులలో, సమస్త వస్తువులలో, సమస్త లోకములలో ప్రకాశ లక్షణం నేనే అంటాడు. వాటిలో ఆ విశేషం దేని వల్ల వచ్చింది? మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణ. వాటిలో ఎందుకు విశేషం? వాటిలో నా తేజస్సు పనిచేస్తోంది, అందువల్ల అవి ప్రకాశం. ఆ తేజో బలం చేత అవి అలా జీవించగలుగుతాం అని చెప్తాడు. అలా బ్రహ్మ తేజస్సుతో అలా జీవిస్తాడు పరమహంస. ఆ తేజస్సే ఆహారం. గుర్తుపెట్టుకో. ఇవాళ ఎవరో పొద్దున ఏదో తొలి ఏకాదశి విషయం చెబితే వారానికి ఒకసారి తింటే చాలు వాడంటే అలా ఎలా బతుకుతాడండి? అలా బతుకుతాడు. ఎలా బతుకుతాడంటే బ్రహ్మ తేజస్సుతో బతుకుతాడు. వాడికి బతకడం అంటే ఈ బతుకు కాదు. అందుకని ఆ జీవనం వేరే, ఇప్పుడు మామూలుగా సామాన్యులుగా జీవించే జీవనాలు వేరే. ఇలా ఎవరైతే పరమహంసగా అవుతారో, అలా పరమహంస అయినటువంటి వాళ్ళు, అలా జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఒక 100 మంది ఉన్నారనుకుంటే అందులో ఒక్కడు మరలా మరొకరికి సహాయం చేసి దారి చూపి ధరింపజేయడానికి ఉపయోగపడేటటువంటి జీవనాన్ని ఒప్పుకుంటాడు. మిగిలిన 99 మంది ఒప్పుకోరు. వాళ్ళు ఆ అక్షర పురుష స్థితిలో, ఆ అవ్యక్తానికి సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో, అందుకే బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహదోర్ మహదహంకార అనేటటువంటి లక్షణం చెప్పి ఆ బ్రాహ్మీభూత స్థితిలో ఉండిపోతారు అందరూ కూడా. ఎవరు కిందకి దిగి రావడానికి ఇచ్చగించరు. ఒకానొక్కడు ఈ నరకాన్ని ఒప్పుకుంటాడు. ఏ నరకాన్ని? ఆ హంస యొక్క నడకకి ఒప్పుకోవాలి. పరమహంసకి నరకం ఏమిటయ్యా అంటే, హంసతో పని లేక ఉన్నటువంటి వాడు, కేవల ఉనికిగా ఉన్నటువంటి వాడు, బ్రహ్మమై ఉన్నటువంటి వాడు మరల హంసలో ప్రవేశించాలి. ప్రయత్నపూర్వకంగా ప్రవేశించి కిందకు దిగి రావాలి. ఎంత కిందకి దిగి రావాలనేది ఆశ్రయించిన వాడిని బట్టి ఉంటుంది. ఆశ్రయించిన వాళ్ళందరూ ఆజ్ఞాచక్రంలోనే ఉండి గ్రంథి భేదనం పూర్తి చేసిన వాళ్ళు అనుకోండి, చాలా సులభం. ఇక అంతకంటే ఇంకా కిందకున్నారనుకోండి, ఇక కష్టం పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా మూలాధారం దగ్గర ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు బాగా కష్టపడాలి. పిల్లవాడు బాగా బురదలో దొరికి వచ్చాడు, అమ్మా అంటు ఏం చేయాలి? అప్పుడు మురికి అవతలకు పో అనాలా? దగ్గర ఉండి స్నానం చేయించి బాగా క్లీన్ చేసి వాడిని బాగా అలంకరించి వాళ్ళ నాన్నకు అప్పచెప్పాలా? ఇలా ఎవరైతే, ఏ పరమహంసలైతే ఈ నరకాన్ని ఒప్పుకొని కిందకి దిగి వస్తారో వాళ్ళు అమ్మ స్వరూపం, వాళ్ళు గురుమండల స్వరూపం. వాళ్ళకి అమ్మకి భేదం లేదు. అందుకని వీళ్ళ దగ్గరికి వస్తారు అందరూ.
వాళ్ళని చక్కగా బాగు చేసి కష్టపడి ఆ బురద అంటినా ఏం బాధపడకుండా అసహ్యించుకోకుండా చక్కగా వాళ్ళని బాగు చేసి తయారు చేసి వాళ్ళని మళ్ళా వాళ్ళు ఏ స్థితిలో ఉంటే దానికంటే ఉన్నతమైన స్థితి కొరకు ఈశ్వరుడికి అప్పచెప్తుంది. ఎప్పటికప్పుడు మీరు అధిగమనం అంతా ఈశ్వరానుగ్రహం గురువు అనుగ్రహం వల్లనే సాధ్యం. అంటే మూలాధార పద్మంలో కర్ణికా మధ్యంలో నిలబడబోయావు, నీ ప్రయత్నంతో స్వాధిష్టానానికి రాలేవు, అక్కడే ఉండిపోతావు. మరలా ఎప్పటికో నీకు ఆ మెలకు వస్తుంది, అయ్యో నా జీవితం ఇక్కడే ఆగిపోయింది, నేను జీవన్ముక్త స్థితికి చేరలేదు. అందుకని క్రమముక్తిలో ఉన్నటువంటి భాగములు అనాహతం నుంచి ప్రారంభమవుతాయి. అనాహతంలో సాలోక్య సామీప్యములు, విశుద్ధంలో సారూప్యం, ఆజ్ఞలో సాయుధ్యం. ఆజ్ఞ వరకు క్రమముక్తి ముగిసిపోతుంది. అందుకని అనాహతంలో ఆగిపోయినటువంటి వాడు ఉంటారు, వీళ్ళు ఆ సాలోక్య సామీప్యాలను అనుభవిస్తూ ఉంటారు, ఎప్పుడు ఈశ్వర సన్నిధానాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కానీ స్వప్న జ్ఞాని కాజాలడు, బ్రాహ్మనిష్ట లభించదు, క్రమముక్తి లభిస్తుంది. క్రమముక్తులు కూడా ముక్తులే, కాదనడానికి వీళ్ళే, కానీ జీవన్ముక్తి కాజాలదు. కాబట్టి ఈ క్రమముక్తులను కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దేవతల చేతిలో పనిముట్లుగా ఉంటారు, వాళ్ళందరూ ఈశ్వరుడి చేతిలో పనిముట్టుగా ఉంటారు. వాళ్ళకి ఆయా స్మరణ కలుగుతూ ఉంటుంది, ఆ పనులు చేస్తూ ఉంటారు. ఈశ్వర ప్రతిష్టలు చేయడానికి ఈ అనాహత చక్రంలో ఉన్నటువంటి వాళ్ళని పిలుస్తారు. సాధారణంగా వాళ్ళు సాలోక్య సామీప్యాలను అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ బలంతో ఆ ప్రతిష్ఠ చేస్తారు. పరమహంసని పిలిచాం ఒకవేళ ప్రతిష్ఠ, అప్పుడు అతను ఆజ్ఞాచక్రంలో నిలకడ చెంది చేస్తాడు, ఆ పని ఐజ్య స్థితిలో ఉండి చేస్తాడు. అవి ఉత్తమమైన ప్రతిష్టలు, వాటిని ఋషి ప్రతిష్టలు అంటారు. ఈ కలియుగంలో చేసే ప్రతిష్టలన్నీ అనాహత చక్రంలో ఉండి చేసే వాళ్ళతో చేస్తారు కాబట్టి అవి ఋషి ప్రతిష్టలు కావు. సరే, ఎవరైతే యతీశ్వరులై ఉంటారో అలాంటి వాళ్ళు సాధారణంగా ప్రతిష్టా సమయంలో వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఈ రకంగా అనాహతంలో కానీ లేదా ఆజ్ఞలో కానీ ఉంటారు. కొంతమంది విశుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళు జడులైపోయి ఉంటారు, కదలలేని జటలు ధరించి దిగంబరులై అవధూతలై తెలివి లేకుండా బాహ్య స్పృహ లేకుండా ఉండిపోతారు. అలా ఉండిపోయే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు విశుద్ధంలో ఉంటారు. వాళ్ళు దేశద్రిమ్మరులై సంచారులై దిగంబరులై ఉంటారు. అయితే అందరినీ అలా చెప్పలేం, కారని చెప్పలేం. ఆ తెలివి ఉన్నవాడికి తెలుస్తుంది తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు. సరే, ఇవన్నీ మధ్యలో స్థానంలే, ఇవేవి జీవన్ముక్తి కాదు. వీళ్ళందరూ ఎప్పటికప్పటికి మళ్ళా ఆ ఉపాధి పడిపోవాలి, మరల మానవ ఉపాధి కలుగుతుంది, తద్వారా మిగిలిన ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి హంస మంత్రోపదేశం ద్వారా ఈ విశేషమైనటువంటి యోగ జ్ఞాన సమ్మిళితమైనటువంటి ప్రయాణాన్ని మీరు ప్రారంభించారు. దానికి అనేక జన్మల యొక్క సుకృతం అనేది అర్హత, అది ఉంటే గానీ అది వీలు కాదు. ఉంది అని మీకెలా తెలుస్తుంది, మాకెలా తెలుస్తుంది అంటే ఉపదేశం ఇవ్వగానే మీకు అది ఫలిస్తుంది. చాలా మందికి ఫలించదు, 99% మందికి ఫలించదు. వాళ్ళు బహిర్ముఖంలోనే అనుసంధానం చేస్తారు, వాళ్ళకి మూలాధారమే ఆఖరు, అంతకంటే అవతలికి వెళ్ళలేదు. వాళ్ళకి వివేక వైరాగ్యాలు ఆ స్థాయిలోనే ఉంటాయి. ఎవరికైతే, అందుకనే మనం కైవల్యాశ్రమంలో నియమం ఏమిటంటే 3 గంటలు స్థిరంగా కూర్చోగలిగే సామర్థ్యం వచ్చిన వాళ్ళకి, ఆ అధికారిత్వం వచ్చిన వాళ్ళకి, ఆ వివేక వైరాగ్యాలు కలిగిన వాళ్ళకి ఈ జన్మలోనే నేను తరించాలనే లక్ష్యం కనీసం స్మరణలో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం హంస మంత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలా కాని వాళ్ళు చాలా మంది ఉండవచ్చు, అనుకోవడం వేరు, అలా ఉండడం వేరు. కాబట్టి
ఈ విషయంలో చాలా జాగరూకులే ఉండాలి. ఒకరికి ఇక్కడ పోలిక ఉండదు. ఎవరు ఏ చక్రంలో అయినా ఆగిపోవచ్చు. మీరంతా ఆగిపోవడానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. కానీ ప్రయాణం పూర్తి చేయడానికి ఒక్క అవకాశం ఉంటుంది. ఆగిపోవడానికి 99 అవకాశాలు ఉంటాయి. ప్రయాణం పూర్తి చేయడానికి ఒక్క అవకాశం. ఆ ఒక్క అవకాశం తెలిసిన వాడే పద్మ వ్యూహాన్ని భేదించగలడు, లేకపోతే భేదించలేడు. ఇదే పద్మ వ్యూహం అంటే. అభిమన్యులుగా జీవిస్తారో అర్జునుడిగా జీవిస్తారు. అర్జునుడిగా జీవించేవాడు పద్మ వ్యూహాన్ని భేదిస్తాడు, తిరిగి రాగలడు, గమ్యం చేరగలడు. అదే అభిమన్యుడిగా ఉన్నాడు, వాడికి లోపలికి పోవడమే తెలుసు, అంటే బయటికి రావడం తెలియదు. అలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితుడైనటువంటి అభిమన్యుడు పుడుతున్నాడని తెలిసి పరమాత్మ ఆ పద్మ వ్యూహం వివరించేటప్పుడు అర్జునుడిని పట్టుకుపోతాడు. సగం చెప్పగలడు. ఉత్తరాగర్భంలో సుభద్రాగర్భంలో వాడు ఉన్నప్పుడు వాళ్ళకి పరమాత్మ యొక్క సహాయం రకరకాలుగా జరిగింది. ఈ సుభద్రాపుత్రుడైనటువంటి అభిమన్యుడు అర్జునుని సహాయం సగమే పొందాడు. పరమాత్మ వచ్చి రావయ్య బాబు నీతో పనుంది అర్జునుడు గారిని పట్టుకుపోతాడు. ఎందుకని అంటే ఈ అభిమన్యుడు తర్వాత అహంకార పూరితుడు కాబట్టి, రజోగుణ స్వభావి కాబట్టి అతనిని నిర్జించడం చాలా కష్టం. పద్మవ్యూహంలో తప్ప ఇంకెక్కడా నిర్జించలేదు. ఒక రకంగా నాకు మానవులందరూ అభిమన్యుల్లాగానే కనబడతారు. ఎందుకంటే ముందుకు వెళతారు, సగంలో చిక్కుకుంటాడు, అక్కడతో స్వస్తి. సాధకులందరూ కూడా నాకు అలా కనబడుతుంటారు. ఎలా అర్జునుడిగా మార్చాలా అని ఆలోచిస్తాను. ఎందుకనంటే ఆ కరెక్ట్ గా ఆ క్షణానికి మీకు స్ఫురించాలి. చెప్పడం, వివరించడం, బోధించడం కుదరదు. ఆ స్ఫూర్తి స్ఫురణ ఉన్నటువంటి వాడే దాన్ని దాటగలడు, భేదించగలడు. ఈ సూక్ష్మ శరీరాన్ని పద్మవ్యూహము అంట. ఈ పద్మాలన్నీ సూక్ష్మ శరీరంలో. వీటిని భేదించుకొని ఎప్పటికైనా మీరు పరమహంస స్థితికి చేరాలి. సత్శిష్యుడైనటువంటి వాడికి సంవత్సర కాలం పడుతుంది. ఉత్తమోత్తమ శిష్యుడు వీడు. మకలాయి ఇక్కడ ఉపయోగపడేవి సీతారామాంజనేయ సంవాదం, అమకళా విలాసం, జీవన్ముక్తి ప్రకాశిక, విచార సాగరం. ఈ 4 ఉపయోగపడతాయి. వేదాంత పంచదశ కూడా ఉపయోగం. అయితే ఇవన్నీ గురువు ముఖత వినవలసిందే తప్ప ఏవి స్వయంగా చదువుకున్న పని చేయ. అయితే ఇందాక చెప్పినట్టుగా మీరు ఎవరైనా గురు హృదయంలో స్థానం కలిగి ఉంటే 24 గంటలు అప్పుడు మీరు చదివినా అవి మీకు ఉపయోగపడతాయి. అలా ఒక సంవత్సర కాలంలో ఈ 4 పూర్తి చేయడం జరిగింది. ఆ సంవత్సర కాలం ప్రతిరోజు అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు పాఠం చెప్పేవారు. తల్లపల్లి పాగోల్లో వారింట్లో ఉండి, నేను జగ్గయ్యపేటలో ఉండి, మధ్యలో 200 కిలోమీటర్లు. ఈ 200 కిలోమీటర్లు అక్కడేమో అడ్డం కాదు. లేవమంటే లేవడమే, లేవమంటే కూర్చోమంటే కూర్చోవడమే, చదవమంటే చదవడమే. జరుగుతూ ఉంటుంది, అయిపోతుంది. సంవత్సర కాలంలో అన్నీ అయిపోయాయి. అయిపోయినాకే తిరిగి రమ్మన్నారు, లేకపోతే రావద్దు. అది మాకు నియమం. అలాగే పూర్తి అయిపోయినప్పుడు వెళ్ళా. అయిందా అన్నారు, అయ్యిందన్నా. అయితే పాఠం జరుగుతుంది కదా. అయితే పాఠం చెప్పాలి, బోధించగలగాలి, ఉద్ధరించగలగాలి. బోధించడమే కాదు, ఉద్ధరించగలగాలి. అంటే అర్థం ఏమిటంటే ఎలా ఉద్ధరిస్తారు అంటే వాళ్ళకి హంస స్వాధీనమై ఉంటుంది కాబట్టి వాళ్ళ సమక్షంలో మీ హంస మీరు అనుకున్నట్లు పనిచేయదు, వాళ్ళ స్వాధీనమై పనిచేస్తుంది. అందుకని వాడు ఎక్కడ నిలపాలనుకుంటే అక్కడ నిలపగలడు. నీ హంస, నీ ప్రమేయం ఉన్నది. అందుకని మీరు ఎవరైనా మా సన్నిధానంలో ఉన్నప్పుడు మీరు కాదు, ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టగలుగుతాడు వాడు.
ఆ నిలబెట్టడం ద్వారా నిన్ను తరింపచేస్తాడు. ఇది చైతన్య స్వాధీనత, ఇది హంస స్వాధీనం అవడం. ఇలా అయినటువంటి వాడు పరమహంసగా ఎల్లకాలం ఉంటాడు. కాబట్టి వాడి శరీరం భద్రపరిచి అధిష్టానం కడతారు. అలాగే వాడి శరీరం ప్రారబ్ధ వశం చేత పడిపోదు. ఈ జ్ఞానపరమైన రుణం తీరిపోగానే పడిపోతుంది. ఆ జ్ఞానపరమైన రుణం ఎప్పుడు తీరిపోతుందో నిర్ణయం చేసేది అమ్మవారు. ఆవిడ చెప్పేస్తుంది, నాయన నేను సమయం అయిపోయింది నాయన. అప్పుడు స్వయంగా పరమహంసగానే ఉంటాడు కాబట్టి విరమించవలసిన అవసరాలు లేవు. కాబట్టి ప్రాణోత్క్రమణంతో పని లేదు. కాబట్టి రేపపాటులో జీవన్ముక్త స్థితిలో ఎప్పుడూ ఉండగలడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా వెంటనే అన్నిటినీ విరమించి రేపపాటులో ఆ స్థితిలో ఉండగలడు. శరీరం పడిపో. ఇది పరమహంసల యొక్క జీవన ప్రయాణం. వాడు ఎప్పుడూ ఉంటాడు. పంచభూతములందంతటా ప్రాణశక్తి ఉన్నంత కాలం, జీవ చైతన్యం ఉన్నంత కాలం వాడు ఈశ్వర చైతన్యంగా ఉంటాడు. బ్రహ్మాండమంతా వ్యాపించినది ఈశ్వర చైతన్యం, పిండాండమంతా వ్యాపించింది జీవ చైతన్యం. ఈ జీవ చైతన్యాన్ని పోషిస్తూ మేలుకొలుపుతూ ఈశ్వర చైతన్యంగా ఉండిపోతాడు ఈ పరమహంస. పరమహంసలు అంటారు, బహువచనం లేదు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మీభూత స్థితి అందు ఉండేవారు. కాబట్టి బ్రహ్మమే వారుగా, వాడికి బ్రహ్మమునకు భేదం లేకుండా ఉంటాడు. కాబట్టి జీవాత్మ పరమాత్మల అభిన్నులుగా ఉంటాడు. కాబట్టి వాడు అధిష్టాన చేతన బ్రహ్మమై ఉంటాడు. కాబట్టి వాడు ఎప్పుడూ అలాగే ఉండిపోతాడు. అందుకని వాళ్ళు ఎప్పుడూ ఉన్నారంట. మరి ఇప్పుడు మాకు కనబడటం లేదే అంట. ఈ కళ్ళకు కనబడరునైనా వాళ్ళు జ్ఞాన నేత్రానికే కనబడరు. అందుకని వాళ్ళని చాటయ్యారు అంట. అంతకుముందు శరీరంలో ఉన్నప్పుడు కనబడతా ఉంటారు, అశరీరులుగా కూడా కనబడతారు. కనబడగలిగే శక్తి వాళ్ళకు అవసరమైతే, లేకపోతే అనవసరంగా అసలు వాళ్ళు శరీరంలో ఉన్నప్పుడే చెయ్యని వాడు శరీరం దాటిపోయిన తర్వాత ఏదైతే అసలు అనవసరం అనేది లేదా. ఇలా జాగ్రత్తగా ఈ పరిణామాన్ని ఈ జన్మలోనే సాధించవచ్చు. ఇది గనక పూర్తయితే మీరు జీవన్ముక్తులుగా గనక తరిస్తే మీరు మరల కర్మవశాత్తు జన్మించవలసిన అగత్యం. ఇక్కడి వరకు ఒక ప్రయాణం. దీన్ని బంధరాహిత్య మార్గం అంటారు. దీని పై విషయం పైన తర్వాత. కాబట్టి మీరు ముందు మహావాక్యోపదేశం పొందే స్థాయికి రావాలి అంటే ఈశ్వర హంసలుగా ఉండాలి. జీవహంసలతో పని లేని దశలో ఉండాలి. దానికి తొలిమెట్టు మూడవస్థలలో ఆజ్ఞాచక్రంలో నిలబడి ఉండడం. అక్కడ గనక అలా ఉంటే అప్పుడు మీరు మీ లోపల పరిణామం జరుగుతూ ఉంటుంది. ఇది బాగా మీకు అర్థం కావాలి. ఇలా జీవనం సాగాలి. దీనిలో చాతుర్మాస దీక్ష హంసమంత్రం ఉన్న వాళ్ళకే, లేదా మహావాక్యాలు ఉన్న వాళ్ళకే, అందరికీ కాదు. ఈ చాతుర్మాస దీక్ష ఎలా అనేది పొద్దున ఆల్రెడీ వివరించి చెప్పాను. 4 యజ్ఞాలు చేయాలి. మొదటి నెల జపయజ్ఞం, 2వ నెల జ్ఞానయజ్ఞం, 3వ నెల ప్రాణయజ్ఞం, 4వ నెల స్వాధ్యాయ యజ్ఞం లేదా జ్ఞానయజ్ఞం, తర్వాత 2 నెలలు బ్రహ్మయజ్ఞం. అలా 6 నెలలలో పూర్తయిపోతుంది మొత్తం. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ గురు పౌర్ణమి నుంచి అట్లా మకర సంక్రాంతి తర్వాత వచ్చే పౌర్ణమికి పూర్తి చేసేయచ్చు. మధ్యలో ఏకాదశులు వస్తూ పోతూ ఉంటాయి. వాటి యందు ఆ కాల ప్రమాణంలో అనుభవం కలుగుతూ, ఇలా జాగ్రత్తగా ఈ 6 నెలలలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తే, 6 నెలలలో కనుక దీన్ని సాధిస్తే వాళ్ళు సద్గురువు లభించినటువంటి వాడు, సత్శిష్యులైనటువంటి వాడు. ఇది చాలా అరుదైన సంఘటన. ఇందాక సంవత్సరంలో పూర్తి చేస్తే ఏమన్నారు,
ఉత్తమోత్తమం అన్నారు. కానీ మరి ఇది అరుదైన సంఘటన. ఏది అంటే 6 నెలల్లో పూర్తి చేయగలగాడు. అలా పూర్తి చేశాడు వివేకానందుడు పరమహంస వద్ద. అలా జాగ్రత్తగా పూర్తి చేయాలి, చేస్తే మంచిదే. అలా కాకపోతే ఇన్ కేస్ సంవత్సరం కాకపోతే ఎవరికి వారికి వాళ్ళు ఏ స్థితి ఎందున్నారన్న దానిని బట్టి మిగిలిన సమయం ఎంత అయితే అంత పడుతుంది. మనకి సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు, వన్ డే అంతే. అది కూడా ఒక స్థాయి దేవతలు అందరికీ. ఇక మిగిలిన వారు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ గమనం ప్రకారం వాళ్ళు పూర్తి చేస్తారు. ఎక్కువలో ఎక్కువ ఈ ప్రయాణం పూర్తి చేయడానికి 3 జన్మలు పట్టవచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. తక్కువలో తక్కువ అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళకి 36 సంవత్సరాలు పట్టవచ్చు. ఇంకా బాగా జీవితాన్ని మొత్తాన్ని దీనికోసమే పెట్టి కేటాయించి చేస్తే 12 సంవత్సరాలు కూడా పూర్తి చేయాలి. ఈ నడకంతా పుష్కరాల మీద నడుస్తుంది. ఎందుకు పుష్కరాల యొక్క ప్రాధాన్యత అంటే అక్కడికి హంస మంత్రం ఉన్న వాళ్లే వస్తారు, మహావాక్యాలు ఉన్న వాళ్లే వస్తారు, వాళ్లే రావాలి కుంభమేళా గాని పుష్కరాల గాని. అలాంటి వాళ్లలో ఈ జీవన్ముక్తులు ఉంటారు. వాళ్ళు వచ్చి అప్పుడు ఆచరణ చేస్తారు. కాబట్టి అప్పుడు ఈ వీళ్ళందరికీ అభివృద్ధి కలుగుతుంది, గమ్యం చేరే అవకాశం వస్తుంది. అది పుష్కరాల యొక్క ప్రాధాన్యత. ఇవాళ ఏమైపోయిందంటే అందరూ బస్సు కట్టుకోవడం, ట్రైన్ ఎక్కడం, పుష్కరం అంటే వెళ్ళడం, మునిగేయడం ఒక పని అయిపోతుంది. కర్మ మార్గంలో ఉపయోగపడవు అనమాట. ఇవి ఉపయోగపడకపోతే కానీ 0.1% ఉపయోగపడదు. పుష్కరాలకు వెళ్ళొచ్చారంటే ఏం సాధించారంటే ఏం చెప్పలేదు. పుష్కరాలకు వెళితే అక్కడ 12 రోజులు ఉండాలి. ఉండి ఇట్లాంటి సాధు పురుషులు ఎవరున్నారో, బ్రహ్మజ్ఞానులు ఎవరున్నారో, జీవన్ముక్తులు ఎవరున్నారో గమనించి వెతికి వాళ్ళ ఆశ్రయంలో ఉండాలన్నమాట. ఉంటే ఆ 12 రోజుల్లో వాళ్ళు కొద్దిగా సహాయం చేసి పరిస్థితిలో ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈశ్వరానుగ్రహం. అందుకని మహానుభావులైన వాళ్ళు పుష్కరాలకు వెళితే 12 రోజులు ఉండాలి. అందుకే అది 12 రోజుల పండగ. అది 12 రోజులు ఉంటుంది అనమాట. ప్రారంభంలో 12 రోజులు ఉంటుంది, చివరిలో మళ్ళా పుష్కర అంత్యంలో కూడా 12 రోజులు, అంత్య పుష్కరం అంట. ఇలా జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు ఆ సందర్భంలో ఆ 12 రోజుల పాటు ఆయా పుష్కర ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళ కోసం, ఇలాంటి హంస మంత్రం కలిగినటువంటి సాధకుల కోసం అలాంటి వాళ్ళు వస్తారు. ఈశ్వరానుగ్రహం చేత వాళ్ళని పంపుతాడు ఈశ్వరుడు. వాళ్ళ చేత ఆయా పనులు నెరవేర్చబడాలి. కాబట్టి ఇది దైవీ ప్రణాళికలో భాగంగా జరుగుతుంది. ఇవన్నీ మన మహర్షులకు తెలుసు కాబట్టి వాళ్ళు ఈ సనాతన ధర్మంలో అనేక రకాల ఆచార సంప్రదాయాలను అనుచానంగా ఏర్పాటు చేశారు. సరే, తెలిసి చేసినా తెలియక చేసినా లభించవలసిన ఫలితం ఎలా అయినా లభిస్తుంది. అది కర్మ మార్గంలోనే ఆ సూత్రం పనికొస్తుంది. మిగిలిన ఈ రాజయోగ మార్గంలో తెలియక చేయడం అనేది ఏది ఉండదు. ఆవగింజైనా సరే తెలిసే చేస్తారు, గుమ్మడికాయ అయినా తెలిసే చేస్తారు, బ్రహ్మాండమైనా తెలిసే చేస్తారు. ఏదో తెలియకుండా జరిగిపోయిందండి అన్న మాట ఉండదు. ఏం తెలియటం లేదండి అనే పరిస్థితి కూడా ఉండదు. తప్పక అన్నీ తెలియబడతాయి. ఇవి గుర్తించినా గుర్తించకపోయినా, గుర్తిస్తే వెంటనే జ్ఞానంగా మారుతుంది. ఇక్కడ ఊహలు అపోహలు కూడా ఉంటాయి. అంతఃకరణ యొక్క ప్రభావం చేత, పూర్వజన్మ వాసన బలం చేత వాటిలో కూడా ఈ సాధనలు వగైరాలు ఉంటాయి. వాటి వలన కూడా ఊహలు అపోహలు ఉంటాయి. అంటే అయినవి అవనట్టు, అవనివి అయినట్టు అలా కూడా కనబడుతూ ఉంటాయి. అందుకని అన్నిటికీ ప్రమాణం ఎవరయ్యా అంటే అన్ని స్పష్టంగా తెలిసినటువంటి అనుభవం ఉన్నటువంటి పరమహంస అయినటువంటి గురువే. అతడు గనక కరెక్ట్ అంటే
ఉంటుంది, సరిపోతుంది. అతను కరెక్ట్ అనాలంటే 100కి 1000 మార్కులు వస్తే కరెక్ట్ అంటే లేకపోతే. కాబట్టి జాగ్రత్తగా మీరందరూ ఈ మార్గంలో ధరిస్తారని ఆశీర్వదిస్తూ మీ ఓపిక మేరకు చేయండి. అంటే అందరూ ఒక చోట లేరు కాబట్టి మీరు అందరూ నక్షత్రాల్లాగా 10 మంది 10 చోట్ల ఉన్నారు. ఏ ఒక్క స్థానంలో పెట్టినా అది పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకని పైగా అందరూ మేము ఉన్న చోటే ఈ సంవత్సరం చేస్తాం, వచ్చే సంవత్సరానికి 4 రోజులన్నా కనీసం ప్రత్యక్షంగా గడపడానికి ప్రయత్నిస్తామని అన్నారని ఉమాశంకర్ అన్నాడు. ఈశ్వరానుగ్రహంతో అలా జరగాలని అనుకుందాం. కానీ ఎవరైనా కానీ 4 నెలలు గనక ప్రత్యక్షంగా చేస్తే అయిపోతుంది. 40 రోజులు స్వామి నిర్భయానందులు మా చేత పూర్తి చేయించారు. అప్పుడు 40 రోజుల్లో అంతా పూర్తి అయిపోయింది. సరైనటువంటి గురువు ఉంటే 40 రోజుల్లో కూడా పూర్తి చేయవచ్చు. అనుభవం తెలియజెప్పడానికి, స్థిరం అవడానికి టైం పడుతుంది. కనీసం తెలుసుకోవడానికైనా, నిలకడ చెందడానికైనా పనిపిస్తుంది. కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఈ ప్రయత్నం, ఈ సాధన, ఈ అనుభవం, ఈ గమ్యం చేరేందుకు చేయండి. ఏ జన్మ సుకృతమో ఈ జన్మలో మీకు ఆ అవకాశం లభించింది కాబట్టి సద్వినియోగం చేసే ప్రయత్నం చేయండి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శరణావతు. శరణౌ భునక్తు. శరవీర్యం కరవావహై. తేజస్వినావధీతమస్తు. విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.